ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే 2 బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళండి. రాధే నిను ఆరాధిస్తూ నీలమేఘ శ్యామలో మనవా మరిసి నిందను ಸ್ವರವೆಲ್ಲ ನಲಿದಿವೆ ಕೇಳು ಯಾರೇ ವರನೆಂದು ನಗುತ್ತಿವೆ ನೋಡು ಪರಿಚಯ ಪರಿಧಿ ಮೀರು ವರುಷ ಪರಿಣಯ ಪದವ ಹಾಡು ಹರುಷ మాంగళ్యం తంతునానేన మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా నాద స్వరವೆಲ್ಲ ನಲಿದಿರಲು ಯಾರೇ ವರನೆಂದು ನಗುತ್ತಿರಲು ಪರಿಚಯ ಪರಿಧಿ ಮೀರು ವರುಷ ಪರಿಣಯ ಪದವ
ಮ